సిటీ మధ్యలో అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్లో మీకు స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి టెంపుల్, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్, శివాలయం టెంపుల్ తెలుసా? అది కూడా సిటీ మధ్యలో ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇవి ఒక హిడెన్ టెంపుల్స్ అని చెప్పొచ్చు. ఇది ఎందుకు పాపులర్ అవ్వట్లేదో కూడా నాకు తెలీదు. అండ్ ఇప్పుడు నేను ఒక రీల్ చూసి విజిట్ చేద్దామని ఒక టెంపుల్కి విజిట్ చేస్తే ఆ టెంపుల్కి దగ్గరలోనే ఇంకా 2 పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయని తెలుసుకున్నాను. అది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి అమీర్పేట్ మెట్రో నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వినాయక్ నగర్, కార్మిక నగర్ అని ప్లేసెస్ ఉంటాయి. అంటే గూగుల్లో మీరు జిహెచ్ఎంసి గ్రౌండ్ హిల్స్ అన్న కొట్టొచ్చు, అలాగే కార్మిక నగర్ అని కూడా కొట్టొచ్చు, యూసఫ్ గూడ కార్మిక నగర్ జిహెచ్ఎంసి గ్రౌండ్స్ అని కొట్టొచ్చు, కార్మిక నగర్ గుట్ట అని కొట్టొచ్చు. సో గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఈ లొకేషన్ అనేది వస్తుంది. అండ్ అలాగే మీకు వెంటనే చూడగానే గ్రౌండ్ మొత్తం అలాగా ఆడుకుంటూ ఉంటారు. సో అక్కడ కొంచెం దూరంలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ పైన మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. మీరు ఒకసారి చూస్తే మాత్రం మీరు మెస్మరైజ్ అయిపోతారు. ఒక కొండ మీద అక్కడ మనకి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒక రాయ. అండ్ మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, గర్భగుడిలో కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి పాటలు పెట్టారు ఫుల్గా. అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా తక్కువ జనాలు ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రశాంతంగా మనకి దేవుడి సన్నిధిలో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సైలెంట్గా, పాజిటివ్ వైబ్స్, మనసులో ఒక ఆటోమేటిక్గా తెలియని కామ్నెస్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ అలాగే సిటీ వ్యూ కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది. అండ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలో వచ్చినా సరే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి దూరంగా ఇంకొకటి 2 టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. ఒకటి నరసింహస్వామిది, ఇంకొకటి శివాలయము. నరసింహస్వామికి టెంపుల్ నెక్స్ట్ వెళ్ళాం మేము. అండ్ నరసింహస్వామి టెంపుల్ నార్మల్గానే ఉంటుందేమో నరసింహస్వామి అని అనుకుని వెళ్ళాను. కానీ అక్కడ చూడగానే అక్కడ నరసింహస్వామి టెంపుల్ స్వయంభు వెలిసారు. అంటే అక్కడ మొత్తం కొండ, అదంతా కొండ మధ్యలో మనకి అసలు కూడా ఫస్ట్ గర్భగుడిలో నరసింహస్వామి ఉన్నారు చూశాను. చూసిన తర్వాత పక్కన ఒక సందు ఉంది. ఏంటా అని చెప్తే అక్కడ మెట్లు ఉన్నాయి. సరే మెట్లు అని చూస్తే మధ్యలో 2 రాళ్ళ మధ్యలో ఒక చిన్న స్పేస్ ఉంది. ఆ స్పేస్ మధ్యలో నుంచి వెళ్తే అక్కడ మనకి స్వామి స్వయంగా వెలిసిన కనిపిస్తారనమాట. అక్కడ స్వామి పాదాలు కూడా ఉన్నాయి. మీరు గమనించారా? అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడ స్వామివారిని అట్లాగే ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి ఏమీ లేదు, జస్ట్ ఊరికి ఒక ప్లేస్ ఉంది. అండ్ అక్కడ నుంచి ఎగ్జిట్కి గేట్ ఉంటుంది అనమాట. అది లాక్ చేసి ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ ఆనుకునే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. స్వయంభూ వెలిసిన ఆంజనేయ స్వామి అంటే ఆయన కూడా. అండ్ అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఈ కొండ మొత్తం అంటే గుడి కొండ మధ్యలో ఉందని చెప్పొచ్చు. ఈ కొండ చూసారా ఎంత బాగుందో, గుడి మధ్యలో ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి పైన శివాలయం ఉంటుంది. సో ఆ శివాలయం కూడా చూసారు ఎంత బాగుందో. ఇక్కడ మనకి శివలింగం, అమ్మవారు అండ్ అలాగే వినాయక స్వామి, కుమారస్వామి దర్శనాలు అయితే జరుగుతాయి. అండ్ చాలా అంటే చాలా ఓల్డ్ ప్లేసెస్ ఇవన్నీ. ఈ 3 సిటీ మధ్యలో ఎంత ఓల్డ్ ప్లేస్ ఉందని నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మీరు ఎన్నిసార్లు విజిట్ చేశారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాకైతే చాలా యూనిక్గా, చాలా ఒక టైప్ ఆఫ్ నా సిటీ మధ్యలో ఇంత మంచి ప్లేస్ ఉందని నాకైతే తెలీదు, నిజంగా తెలీదు. సో చాలా నేనైతే షాక్లో ఉన్నాను ఇంకా. అండ్ శివాలయం చూసారా ఎంత బాగుందో. ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ జనాలు చాలా తక్కువగా ఉంటారు. అండ్ ఎవ్వరూ కూడా లేరు, నేను వచ్చినప్పుడైతే లేరు. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. అంత ప్లేస్ ఉంది ఇక్కడ. ట్రూ పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడే కొంచెం సేపు అలాగే ప్రశాంతంగా కూర్చుని మన సమస్యలు ఏమన్నా ఉన్న దేవుడికి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనం చాలా బాగా ప్రేయర్ చేసుకోవచ్చు. నో రష్, నో నాయిస్, ఓన్లీ పాజిటివ్ వైబ్స్. ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి విజిట్ చేయండి. ఏదైనా ఒక రోజు సండే కానీ ఎప్పుడైనా ఒక రోజు అనుకుని రండి. ఎందుకంటే చాలా దగ్గరైన ప్లేస్, సిటీలో ఉన్న ప్లేస్. సో మీరు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే విజిట్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ నాకు
నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి మీకెలా అనిపించిందో అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో చేయండి.